ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బిజినెస్ చేసే అబ్బాయి అయితే బెటర్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బిజినెస్ చేసే అబ్బాయి అయితే బెటర్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని వీళ్ళిద్దరూ ఓడితే ఓడిపోవటానికి, గెలిపితే గెలుపుతాకి జగన్మోహన్ రెడ్డి గారు మేమేమైనా బచ్చగలం? జగన్మోహన్ రెడ్డి గారు మేమేమైనా బచ్చగలం? వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. కరెక్ట్ మనిషి. ఆడే కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రాక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. నేను రాజకీయాలు వదిలేస్తా. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. బయట పెడతారనే నిజ నిర్ధారణ కమిటీని రానివ్వట్లేదని ఆరోపిస్తా ఉన్నారు. గుడివాడలో అసలు అక్కడికి వెళ్ళగలిగిన మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళాడు. ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడ? అటు చూడు బే. ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా పప్పుగాడు కూడా తుప్పుగాడు కూడా. నేను బతికుండగా నా కన్వెన్షన్ లో కాలు కూడా పెట్టలేరు వీళ్ళు. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. మీరు ఎవరి తాలూకు అండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. వాళ్ళు నా పర్మిషన్ నా కన్వెన్షన్ లెటర్ కాల్ పెడతారు. రమ్మంటే వాళ్ళు ఎందుకు ఈయన రమ్మని చంద్రబాబు గారిని ఫోన్ చేస్తాండి, ఫోన్ కూడా రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒక్కడిని టచ్ చేసి చూడండి. మీ చేత భయంతో ఉత్సవించే పూచినది చెప్పాను. అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజన్ చేయాలని చెప్పి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదేవిధంగా దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఏంట్రే మొరటి పనులు? చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన